ఉన్నపలంగా హైడ్రా పేరుతో తమ ఇండ్లను కూల్చివేయడం పట్ల ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా బాధితులు తెలంగాణ భవన్లో మరికొంతమంది బాధితులు ఉన్నారు. మనకి మా ప్రతినిధి లివిల్ వాళ్ళ దగ్గర నుంచి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఓవర్ టు యూ. ఏదైతే ఇవాళ హైడ్రా అంటే అడలెత్తిపోతున్నారు. ఐదర్శా కోట వారంతా కూడా నివాసం ఉంటున్న వారంతా కూడా వస్తున్నారు. ఇవాళ మేము ఐటీ ఉద్యోగాలు చేస్తున్నాం, కూలి చేసుకుంటున్నాం, మా సొంత కళ కోసం కళలు కానీ మేము ఇల్లులు కొనుక్కున్నాం. అలాంటి ఇల్లుని ఇవాళ ప్రభుత్వం ఒక్కసారిగా కూల్చేస్తుంది. మాకు రోజు మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే మాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపిస్తలేదు. మా ఇంట్లో చాలామంది వృద్ధులు ఉన్నారు, వారంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా ఎలాంటి అనారోగ్యం గురవుతారనే భయంతో మేమున్న బతుకుతున్నామని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడండి. చెప్పండి, అసలు ఏంది ఈ హైడ్రా అంటే ఏంది, ఎందుకు ఈ హైడ్రా వల్ల మీకు ఆందోళన కలుగుతుంది? ఇది హైడ్రా కాదండి, మాది మూసి పరివాహక ప్రాంతం. గత 2 వారాల నుంచి హైడ్రా గురించి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మన హైదరాబాద్ అందరికీ తెలుసు. మూసి పరివాహక ప్రాంతం. మేము ఆ ప్రాపర్టీని అరౌండ్ 2010-14 మధ్య కొన్నామండి. విత్ ఆల్ డ్యూ డెలిజెన్స్, విత్ ఆల్ అప్రూవల్స్ ఫ్రమ్ ద లోకల్ బాడీస్ and from the sub register office they have registered it, and we also took the loan from the LIC with all the checkings and all. And అప్పటి నుంచి ఈఎంఐ కడుతున్నామండి. అప్పుడు ఉన్నప్పుడు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ, వాళ్ళ దగ్గర పర్మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ యాడ్ చేసినప్పుడు కానీ, పవర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ, వాటర్ బిల్ ఇచ్చినప్పుడు కానీ ఎవరూ చెప్పలేదు ఇది ఇల్లీగల్ అని. నిన్నటి వరకు కూడా ఇది లీగలే. ఈ మధ్య వీళ్ళు బఫర్ జోన్ ఈ మొత్తం ఎఫ్టీఎల్ అని తీసుకొచ్చి దానికి ఒక బౌండరీస్ డిఫైన్ చేసి మీరు ఆక్రమణదారులు, మీరు ఈ స్థలాన్ని ఆక్రమించారు అని చెప్తుంటే ఇది ఎవరు ఫెయిల్యూర్ అండి? సిస్టమ్ ఫెయిల్యూరా లేకపోతే నా ఫెయిల్యూరా? సో ఏదో పూర్ ఫ్యామిలీలో ఎక్కడో పుట్టి బాగా చదువుకొని వచ్చి ఇక్కడ ఐటీ జాబులు చేస్తా, మన రాష్ట్రం, మన దేశం, మన నగరం ఎక్కడ ఉంటా, విదేశాలకు వెళ్లకుండా వచ్చిన 10 రూపాయలు ప్రతి 3 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడతా, రిమైనింగ్ 7 రూపీస్లో నా ఫ్యామిలీ కోసం ఒక ఇల్లు కట్టుకుంటా, దానిలో ఈఎంఐలు కట్టుకుంటే ఇక్కడ ఉంటుంటే 10 ఏళ్ళు 14 ఏళ్ళ నుంచి లేని ఇల్లీగల్ అనే ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది నా క్వశ్చన్ అండి. అయితే మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరు ఇల్లు కొన్నానని చెప్తున్నారు. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది, వాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు? రైట్, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, టీడీపీ ఆర్ టీఆర్ఎస్, ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2014లో తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కళ్ళ నామ్స్ వాళ్ళ రూల్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం నేను ప్రాపర్టీ కొనుక్కున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? అప్పుడు లీగల్ అయింది, ఇప్పుడు ఇల్లీగల్ ఎందుకు అయింది? సపోజ్ మీరు డెవలప్మెంట్ మీద తీసుకుంటున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రతి ఒక్కడు చదువుకున్నాడు లేకపోతే భారతీయుడు, దానికి మనం సపోర్ట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ గురించి తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి అన్యాయం అవుతున్నప్పుడు, దానివల్ల లాస్ అవుతున్నప్పుడు వాడికి మీరేం చేస్తారు అనేది వచ్చి క్లియర్గా చెప్పండి. వచ్చి ఫీల్డ్కి వచ్చి మేము ఇది చేయబోతున్నాం, మీకు ఇలా కాంపన్సేషన్ ఇవ్వబోతున్నాము చెప్పండి. జనాల ప్యానిక్. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ పంపిస్తామంటున్నారు. రైట్ అండి, ఆ డబుల్ బెడ్రూమ్ ఎలా కట్టారు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నాకు సంపాదించిన 10 రూపాయల్లో 7 రూపాయలు నేను తీసుకుని 3 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి, పెట్రోల్లో ట్యాక్స్ కట్టి, ఫుడ్లో ట్యాక్స్ కట్టి, జిఎస్టీలు కట్టి, ఆ డబ్బులతో దారిద్ర్య కంటే దిగున ఉన్న వాళ్ళకి హౌసింగ్ ఏర్పాటు చేయడానికి, హౌసింగ్ లేని వాళ్ళకి, నా భారత సోదరులకు సోదరీమణులకి నేను ఇచ్చిన డబ్బు, నేను అంటే ట్యాక్స్ పేరు ఇచ్చిన డబ్బు, ఆ డబ్బుతో వాళ్ళు ప్రాపర్టీ కట్టేసి ఒక 300 స్క్వేర్ యార్డ్స్ 400 స్క్వేర్ ఫీట్లో ప్రాపర్టీ కట్టేసి దానిలోకి వెళ్ళి మమ్మల్ని ఉండమంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? జస్టిస్ ఎక్కడ ఉంది ఇక్కడ? నేను ఒక సిటిజన్ ఆఫ్ భారతీయ పౌరుడిగా నేను అడుగుతున్నాను, ఈ జస్టిస్ ఎక్కడ ఉంది? నేను ఇచ్చిన డబ్బుల్లోనే నాకు కట్టేసి మళ్ళీ నన్నే వచ్చి నా ప్రాపర్టీ తీసుకుని అక్కడ వెళ్ళడం ఉంటే ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీరు నా దగ్గర తీసుకున్న ప్రాపర్టీకి ఆ డబుల్ బెడ్రూమ్ వాల్యూ చేసిద్దా చెప్పండి? ఓకే, ఉండమన్నామంటే, సో హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కోసం అందరం ఉన్నామంటే లెట్స్ కమ్ ఆల్ టుగెదర్, గో అండ్ అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్. అందరూ వచ్చేయండి, నేను వెళ్ళిపోతాం, మీరు వచ్చేయండి, నేను వచ్చాను, అందరూ వెళ్ళి అక్కడ ఉందాం. హైదరాబాద్లో ఏ బాధ ఉండదు, కాలుష్యం ఉండదు, మురుగునీరు ఉండదు, క్లీన్గా ఉండదు అవుటర్ రింగ్ రోడ్ లోపల. అయితే ఇంకోటి, మీరు ఎల్ఐసి నుంచి లోన్ తీసుకుంటున్నారు. ఎల్ఐసి అనేది అన్ని అనుమతులు ఉంటే తప్ప లోన్ ఇవ్వదు. అలాంటి ఎల్ఐసి లోన్ ఇచ్చిందని కూడా ఇవాళ ఆక్రమణ చేశారంటే ఎట్లా చూడొచ్చు సార్? అదేనండి, అదే మా బాధ అండి. ఇప్పుడు ఇంత డబ్బులు కట్టి ఇంత ఈఎంఐలు పే చేస్తా, గవర్నమెంట్ ట్యాక్స్ కడతా, చిన్నప్పటి నుంచి చదువుకుని పైకి వచ్చి ఎవరిని దోపిడీ చేయక, ఏ అవినీతి చేయకుండా చేసిన వాళ్ళని ఆక్రమణదారులు అంటే రేపు ఫ్యూచర్లో ఎవరు సక్రమంగా ఉండేది ఎవరు చెప్పండి? మేమే ఆక్రమణదారులు అయితే ఎవరు సక్రమంగా ఉండేది? అది నా క్వశ్చన్ అండి. ఓకే, మీరు చెప్పండి, ఇవాళ ఎక్కడికి వచ్చారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ మూసి కావచ్చు, హైడ్రా, ఈ బాధితులంతా. నా పేరు నిమ్మల వీరన్న, నేను సూర్యాపేట నుంచి వచ్చిన. ఇవాళ కూలగొట్టేదాని పరిస్థితి చెప్పండి. ఇవాళ నిరంతరంగా రేవంత్ రెడ్డి ఏందనంటే, ఆయన ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి ఇవాళ పేద ప్రజలను, నిరుపేద ప్రజల ఇండ్లను కూల్చివేస్తూ ఉండు. ఆయన నిరంతరంగా చేస్తున్న కార్యక్రమం. వాళ్ళ అన్నకో తమ్మునికో వాళ్ళ పార్టీ నాయకులకు ఒక నీతి, ఒక న్యాయము,
ఇవాళ తెలంగాణ ప్రజలకు నిరుపేదలకు ఒక న్యాయంగా అవపడతా ఉంది రేవంత్ రెడ్డి గారు. మహిళలకు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల 2,500 పక్కన పెట్టి అవి మర్చిపోవాలి, వాగ్దానాలు మర్చిపోవాలంటే ఏదో ఒకటి హైడ్రాను సృష్టించాలి. ఇలా భారతదేశానికి వైరస్ వచ్చింది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత, బడే బాయ్ అని చెప్పిన తర్వాత, రేవంత్ రెడ్డి మోడీని కలిసిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలకు రేటంతా రెడ్డిగా ఒక వైరస్ తెలంగాణ ప్రజలకు పట్టింది. ఈ వైరస్ ఏంటంటే పేద ప్రజలను, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఆయన రైఫిల్ తీసుకొని వచ్చిండు ప్రజల మీదకి, అదే అవపడతా ఉంది. ఇవాళ ఆయన రైఫిల్ తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమం మీద పడ్డ ఏదైతే ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని వచ్చిండో, ఇవాళ పేద ప్రజలకు ఈ హైడ్రాన్ తీసుకొని వచ్చిండు. నిరంతరంగా ప్రజలు ఇవాళ పేద ప్రజలు ఎంతోమంది ఇవాళ ఎంతో కాలం సంది ఇవాళ హైదరాబాద్లో మహానగరంగా అభివృద్ధి చెందింది. ఈ మహానగరం అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ రోడ్లు మొత్తము ఇండ్లు బిల్డింగ్లతో నిర్మాణం అయి ఉన్నవి. ఎక్కడ ఇంకుడు గుంతలు లేవు. ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసినా ఒక 60 కిలోమీటర్లు విస్తరించింది. అయితే ఇవాళ ఎవరిని కదిలించినా వారి దుఃఖంలో ఉన్నట్టే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇంతకుముందు కూడా కన్నీటి పర్యంతమయ్యారు, ఎట్లా చూడొచ్చు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను? సార్, మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. మేము ప్రభుత్వంతో కలిసి, ప్రజలుంటేనే ప్రభుత్వం, ప్రభుత్వం ఉంటేనే ప్రజలు. సో మేము కోరుకునేది, మేము బాధితులం, మేము అన్నీ తీసుకున్నాక కూడా బాధలు పడాల్సి వస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాతో కలిసి మమ్మల్ని బాధ పెట్టకుండా ఏమైనా రెగ్యులరైజేషన్ స్కీమ్స్ ఉంటే పెట్టి మేము దానికి ఇవ్వడానికి కూడా రెడీ. మీరు మూసి ప్రక్షాళన చేయండి, మేము దానికి సహకరిస్తాము, మనీ పే చేస్తాము, ఎల్ఆర్ఎస్లు కట్టుకుంటాము. ఏది ఉంటే మా ఇల్లు కాపాడుకోవడానికి మేము ఎంతకైనా మీకు సపోర్ట్ చేయడానికే మేము ఉన్నాము, మేము చేస్తాము. కానీ మా ఇల్లు మాత్రం దయచేసి ఏవి చేయకండి. మేము బఫర్ జోన్లో ఉన్నాం ప్రస్తుతం. మూసి బఫర్ జోన్ అంటున్నారు. మా దగ్గరికి ఇప్పటివరకు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఎన్నడూ ఇట్లాంటి ఇంతకుముందుకు ఏమైనా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి? లేదు సార్, లేదు. ఇప్పటి వరకు మేము హైదరాబాద్ వచ్చి 13 ఏళ్ళు అవుతుందండి. అక్కడక్కడ రెంటుకున్నాము. తర్వాత ఒక సొంత ఇల్లు కొనుక్కున్న కలగా అన్నీ పోగేసి మావన్నీ అమ్మేసుకుని అంతా తెచ్చి ఒక దగ్గరే పెట్టుకున్నాం సార్ మేము. సరే, ఇల్లుంటే మనం గల్లీ తిరగక్కర్లేదు కదా, ఎక్కడా ఉండక్కర్లేదు కదా, మనకంటూ ఉంటుంది. తిన్నా తినకపోయినా ఆ ఇంట్లో అయితే ఉండొచ్చు అనుకున్నాం సార్. ఇప్పుడు అది తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాను అంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఎవరు వచ్చి రేపు ఏం చేస్తారు, ఏమవుతుందో మాకు అసలు ప్రణాళిక లేకుండా, అంటే మాకేం చెప్పకుండా ఏమీ చేయకండి సార్ దయచేసి. ఇదే మా విజ్ఞప్తి. మా ఇల్లులు మాకు కావాలి. మేము దానికోసం ఏం కట్టమన్నా కడతాము, ఏం ఎల్ఆర్ఎస్లు పెట్టుకుంటాం సార్. మీకు హెల్ప్ చేస్తాము, మీరు మాకు హెల్ప్ చేయండి. మేము గవర్నమెంట్కి కానీ ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం కాదు సార్. మేము గవర్నమెంట్తో కలిసి పనిచేయడానికే వచ్చాము. మేము సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళము. ఏ గవర్నమెంట్కి మేము సపోర్ట్ కాదు, వ్యతిరేకం కాదు. కానీ మా బాధల్ని చెప్పుకోవడానికి ఏ డోర్ అయితే ఉన్నదో దాన్ని తట్టుకుంటూ వెళ్తున్నాం సార్. మేము మాకు దొరికిన మట్టుకు మేము చేస్తున్నాం సార్. మీరు సూర్యుడు ఉదయించక ముందుకే ఇవాళ తెలంగాణ భవన్కు మీ పిల్ల పాపలతో అంత చేరుకున్నారు. మీకు ఇవాళ ఇక్కడికి వచ్చాక మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, సబితేందర్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ నుంచి ఎలాంటి భరోసా లభించింది? సార్, మేము వచ్చినాం సార్. వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, సబితేంద్ర మాతో మా గోడంతా విన్నారు. ఒక్కొక్కరిది చాలా ప్రశాంతతతో, మామూలుగా పేషెన్స్తో విన్నారు. వాళ్ళు మా తరపున గవర్నమెంట్తో అడుగుతానంటున్నారు. ఎందుకంటే మేము బయటకు రావాలంటే మా ఒక్కరి వల్ల గవర్నమెంట్కి మాట్లాడడం కుదరదు సార్. మేము మీడియా మిత్రులు కానీ, మా ఏదైనా పార్టీ వాళ్ళు కానీ, మా పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి మా గోడుని అర్థం చేసేలా చేస్తారని మా గోడునంతా వాళ్ళకి చెప్పుకున్నాం. వాళ్ళు వాళ్ళ లీగల్ సెల్ నెంబర్స్ కానీ ఏదైనా ఇచ్చారు. వాళ్ళు ఇలాంటి సడన్గా ఏమీ చెయ్యమని మాకు హామీ ఇచ్చారు. సో దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. వాళ్ళ నుంచి మాకు కొంచెం భరోసా లభించింది. కొంచెం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగలుగుతున్నామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఎవరిని చూసినా, ఎవరిని కదిలించినా వారు అంతా చెప్పుకుంటున్నారు. మనతో పాటు లీగల్ టీం మాట్లాడాలనుకున్నారు. ఇవాళ మీరు చాలామందిని ఐదర్ కూడా సంబంధించిన బాధ్యులంతా కూడా కలిశారు. ఇవాళ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితేందర్ రెడ్డి కూడా మీకు ప్రత్యేకంగా చెప్పారు. ఇవాళ మీరు ఎలాంటి వారి బాధితుల నుంచి ఎలాంటి మీరు తీసుకున్నారు, ఎలా ముందుకెళ్తారు? వాళ్ళకి లీగల్ పరంగా మా పార్టీ ఆదేశాల అనుసారం వాళ్ళకి ఏ విషయమైనా కూడా మేము ముందుంటామని చెప్పినాము. ఇప్పుడు వివిధ నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ, ఎవరికైనా కోర్టు కేసులో ఉన్న తర్వాత కానీ, ఇప్పుడు వాళ్ళకు ఏదైనా లీగల్ ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ చూసుకొని ఆ రకంగా మేము లీగల్గా మీకు ఏ విషయమైనా కూడా మా పార్టీ ముందుంటుంది. అదేవిధంగా వీళ్ళు ఎవరైనా కూడా ఒకరు 1 రూపీ కూడా వీళ్ళు సొంతంగా పెట్టుకోకుండా మా పార్టీ కోర్ట్ ఫీజు కానీ, అడ్వకేట్ ఫీజు కానీ భరించి మేమే చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీరు చాలా మందితో మాట్లాడారు పర్సనల్గా. బాధ ఎట్లా వర్ణిస్తాం? అసలు చెప్పడానికే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒక్కొక్కరిది. వాళ్ళకి అంటే వాళ్ళు చూస్తున్న 3-4 రోజుల నుండి తినడం నిద్ర కూడా వాళ్ళు
పోకుండా అంత టెన్షన్తో ఉన్నారు. మన లైఫ్ మొత్తం అంటే కొద్దిమంది ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఏదో ఇండ్లు కట్టుకోను ఆ జీవితమే అంటే వాళ్ళు మొత్తం లైఫ్ అంతా వాళ్ళు కష్టపడి ఆ ఇండ్లు కట్టుకోవడం అవి పోతుంటే వాళ్ళనే ఏంటంటే మా లైఫే పోతుంది, మా జీవితమే ఉండలేదు అని ప్రతి ఒక్కొక్కరు కాదు ఇప్పుడు కోటీశ్వర్లు వాళ్ళు కాదు, మామూలుగా డైలీ వైజ్ చేసుకొని వీళ్ళు బతికే వాళ్ళు. ప్రతి మనిషికి లైఫ్లో జీవితంలో ఒక అచీవ్మెంట్ అనేది ఇల్లు. వాళ్ళు ఆ గురి మీద ఏదో కష్టపడి మేము కట్టుకున్నామంటే కొందరు లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు 30 ఏళ్ళు ఒక అమ్మాయి చెప్తుంది, సార్ మేము 30 ఇయర్స్ యంగ్స్టర్స్లో మేము కట్టుకున్నాము లోన్ అంటే ఇప్పుడు ఇల్లు ఉండదు, ఆ లోన్ ఎవరు, దానికి బాధ్యత ఎవరు? చాలా అంటే వాళ్ళు నిద్ర కూడా పట్టట్లేదు వాళ్ళకి, అసలు ప్రతి క్షణం వాళ్ళు భయంతో బతుకుతున్నారు. ఓకే, ఇవాళ ఎవరిని కదిలించినా వారి కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ హైడ్రాతో హైడ్రామా చేస్తూ ఇటు మూసీ బాధితులను FTL బఫర్ జోన్లు అంటూ నిద్రపోకుండా చేస్తున్న పరిస్థితి ఇవాళ తాజాగా హైదరాబాద్లో ఉంది. మాకు ఎప్పుడు ఎవరు వస్తారు, ఎవరు డోరు కొడతారు, ఏం చేస్తారనే బాధ మాకుంది. ఇవాళ మేము సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి, మా పిల్లల చదువులేంది, మా పిల్లలు నిద్రపోవట్లేదు, మా ఇంట్లో చాలామంది వృద్ధులు ఉన్నారు, వారు కూడా నిద్రపోవట్లేదు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందనే ఆందోళనలో మా కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మేము చాలామంది కూడా ప్రైవేట్లో ఉద్యోగం చేస్తూ మేము లోన్లు తీసుకున్నాం. ఒక్కొక్క లోను 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెట్టుకున్నాం. మా ప్రతి పైసా కూడా కూడబెట్టుకొని ఇవాళ మా సొంతింటికల మా వైపు ఉంటారు, ఎవరు మాకు భరోసానిస్తారనే ఆందోళన మాలో ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఒక భరోసా వచ్చింది. వారు ఒక లీగల్ టీంను మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారని చెప్పారు. మాకు ఒక న్యాయపరమైన అంశాలను వారు ప్రస్తావించి హైకోర్టులో సైతం పిటిషన్ ఇస్తామని చెప్పడంతో మాకు కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ బాధితులు చెప్తున్నారు. మేము ఎటుపోతే మా ఇల్లును ఎవరు కూలుస్తారో అనే భయం మాలో ఎప్పటికీ తడుతుంది. మేము ఎన్నో ఏళ్ళు కష్టపడి వాళ్ళ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లును ఏ క్షణమైనా చెదరగొట్టే ప్రయత్నంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి మాకు ప్రతి నిమిషం కూడా ఒక నరకంలా కనిపిస్తుంది. ఎవరు మా ఇల్లును కూలగొడతారు, ఎవరు వస్తారు మా ఇంటికి అనేది కూడా మాకు ఆందోళన చెందుతుంది. గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కానీ వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా కక్షాదింపు చర్యలు చేస్తుంది, ఈ రాక్షస పాలన కంటే రాష్ట్రపతి పాలన బెటర్ అనే విధంగా ఇక్కడ ఉన్న బాధితులంతా కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ మాకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఒక రాజకీయ పార్టీతో మాకు సంబంధాలు లేదు, ఒక ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించట్లేదు, ఒక పార్టీని మేము మెచ్చుకోవట్లేదు. కానీ వాళ్ళ మాకు అండగా ఉండేందుకు మేము బీఆర్ఎస్ పార్టీ తలుపు తట్టాం, వారు మాకు అండగా ఉన్నారు. ఇవాళ మాకు ఒక భరోసానిచ్చారు. రేపు మాతో మా బాధితులందరినీ కూడా వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటామని చెప్తున్నందుకు వీళ్ళు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితేందర్ రెడ్డి కూడా చెప్పారు. వీళ్ళందరినీ మాకు ఒక భరోసానైతే కల్పించారని చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే అయితే వారి బాధలను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఇక్కడ తెలంగాణ భవన్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ రైట్ లివిల్